పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. అస్త్ర శస్త్రాలతో సిద్ధమయ్యారు అధికార ప్రతిపక్ష ఎంపీలు. ఇవాల్టి నుంచి 19వ తేదీ వరకు సమావేశాలు జరుగుతాయి. విపక్షాల సహకారం కోరుతూ కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో జరిగిన మీటింగ్లో అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. బిల్లుల ఎజెండాను అన్ని పక్షాలకు అందజేయడమే కాకుండా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని, కీలక బిల్లులపై జరిగే చర్చల్లో పాల్గొనాలని కోరింది కేంద్రం. ఇప్పటికే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లుల జాబితాను మోడీ సర్కార్ సిద్ధం చేసింది. అణు ఇంధన రంగంలో ప్రైవేట్ రంగానికి స్వాగతం పలికేందుకు ఉద్దేశించిన బిల్లుతో పాటు 10 బిల్లులను పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ది అటామిక్ ఎనర్జీ బిల్ 2025తో పాటు కార్పొరేట్ చట్టాల సవరణ బిల్ 2025, సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్ 2025, జాతీయ రహదారుల సవరణ బిల్లు ఉభయ సభల ముందుకు తీసుకురానున్నారు. జాతీయ రహదారుల విస్తరణ, పొడిగింపు కోసం భూసేకరణ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, వేగంగా జరిగేందుకు వీలుగా నేషనల్ హైవేస్ బిల్ తీసుకొస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆర్బిట్రేషన్, క్యాన్సిలియేషన్ చట్ట సంబంధ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతారు. అయితే పలు సూచనల కోసం కమిటీకి సిఫార్సు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అలాగే దేశంలో ఏకీకృత ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు లక్ష్యంగా కేంద్రం కొత్త బిల్లును తీసుకురావాలని చూస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ఎస్ఐఆర్ 2.0, ఓట్ చోరీ, ఢిల్లీ పొల్యూషన్పై గళమెత్తేందుకు సిద్ధమవుతున్నాయి ప్రతిపక్షాలు. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం కుదిపోయనుంది. దీనికి తోడు ఓట్ల చోరీ అంశాన్ని మరోసారి పార్లమెంట్లో రాహుల్ ప్రస్తావించే అవకాశం కనబడుతోంది. ఎస్ఐఆర్ 2.0కి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తున్నాయి. के भ्रष्टाचार और मनी लॉन्ड्रिंग के केस में एक नए एफआईआर को लेकर कांग्रेस पार्टी ने बहुत तीखी प्रतिक्रिया दी है कि सब कुछ झूठ है और फंसाने के लिए किया जा रहा है। ये बहुत ही बेबुनियाद और झूठ के आधार पर बताया गया कमेंट है। देश को आज बताना जरूरी है कि ये केस क्या है। ये पूरा मामला नरेंद्र मोदी की सरकार के आने के पहले का है। ने जो कार्रवाई की उसमें नेशनल हेराल्ड के पूरे इतिहास को देखा गया। आपको मालूम है कि इस पर एक केस प्राइवेट कंप्लेंट हुआ था। बंद होने के बाद 90 करोड़ का लोन था उनके ऊपर। जो चलाते थे इस कंपनी को, जो नेशनल हेराल्ड पब्लिश करती थी, उसको एक नई कंपनी बना कर करके यंग इंडिया लिमिटेड के माध्यम से संभवतः ये सभी जमीनें कांग्रेस सरकार ने दी थी, सरकारी जमीन सस्ते भाव पर। उस पर बड़ी बड़ी बिल्डिंग बन गई। लेकिन ये जो नई कंपनी लिया जिसमें सोनिया जी और राहुल गांधी का 76% था, वो सारी संपत्ति के भी मालिक बन बैठे, जो हजारों करोड़ की है। तो सिर्फ 90 करोड़ के लोन पर 50 लाख रुपया देकर पूरे एसोसिएट जर्नल को की शेयर होल्डिंग को अपने नई कंपनी में डाल देना और उसके माध्यम से पूरे देश में जितने भी बिल्डिंग्स थी वो सबके भी मालिकाना हक प्राप्त कर लिया। నేడు 2 జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నారాయణపేట్, వనపర్తి జిల్లాల్లో సీఎం టూర్ జరగనుంది. అందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు ఆయన. అలాగే మక్తల్, ఆత్మకూరులో 1000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఆత్మకూరులో 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి, జూరాల దగ్గర బ్రిడ్జ్ నిర్మాణానికి
శంకుస్థాపన చేస్తారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. నేడు 2 జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగనుంది. నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో సీఎం టూర్ జరగనుంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, అలాగే మక్తల్ ఆత్మకూరులో 1000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ఆత్మకూరులో 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి, మరోవైపు జూరాల దగ్గర బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు ఇవాళ. ప్రజలకు అభివృద్ధి చెందిన తెలంగాణను అందించడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తు కోసం పారదర్శక పాలసీలు తీసుకురాబోతున్నామని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్పై సచివాలయంలో సీఎం రేవంత్ సమీక్ష జరిపారు. మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. లోపలి ప్రాంతం మొత్తం గతంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్స్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 4 రకాలుగా స్థానిక సంస్థల పరిపాలన కొనసాగుతుండే. ఈ ఔటర్ రింగ్ రోడ్డు లోపలి భాగాన్ని మొత్తం ప్రణాళికబద్ధమైన అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ కింద మనము డిమార్కేట్ చేసుకున్నాం. దిస్ ఇస్ కాల్డ్ క్యూర్, కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, షార్ట్ ఫామ్లో క్యూర్. అంటే ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉంది, మూసీ నది కాలుష్యం ఉంది, సర్వీస్ సెక్టర్ కింద మారుస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉండే జీసీసీలు కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ రంగ సంస్థలు కావచ్చు, కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలన్నిటిని కూడా బయటికి తరలించడం ద్వారా, చెరువులను, కుంటలను, నాలాలను ప్రక్షాళన చేయడం ద్వారా అత్యధిక వర్షం వచ్చినప్పుడు రోడ్ల మీద, కాలనీలలో నీటి వరదల సమస్యల్ని తగ్గించడానికి ఈ కోర్ అర్బన్ రీజియన్ని ఒక యూనిట్గా ట్రీట్ చేస్తున్నాం. అభివృద్ధి సాధించాలంటే పారదర్శకమైన పాలసీలు ఉండాలి. పాలసీలలో పాలసీ పెరాలసిస్ ఒకవేళ వస్తే పెట్టుబడులకు రక్షణ లేకపోవడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కూడా నష్టదాయకంగా తయారవుతుంది. అందుకే ఈ విజన్ డాక్యుమెంట్ను లక్షలాది మంది భాగస్వాములను చేసి ప్రపంచ స్థాయిలో పేరెన్నికగన్న ప్రముఖులను కూడా ఇందులో భాగస్వాములను చేసి దీనికి ఐఎస్బి అదేవిధంగా నీతి ఆయోగ్ లాంటి సంస్థల సహకారం తీసుకొని అందరి సలహాలు, సూచనలను ప్రపంచ దేశంలోనే పేరెన్నికగల వాళ్ళందరినీ ఈ పాలసీ డాక్యుమెంట్లో భాగస్వాములను చేసి ఈ పాలసీ డాక్యుమెంట్ను తయారు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి చాలా నిశ్చితంగా ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించి పరిశీలించి భవిష్యత్తు ప్రణాళికలను ఈరోజు మనం సిద్ధం చేసుకున్నాము. పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ అంటే ప్యూర్. ఈ ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఈ ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీ ఉండొచ్చు, చందన్వెల్లి, సీతారాంపూర్ ఫార్మా కంపెనీల ఐటీ సెజ్లు ఉండొచ్చు, రేడియల్ రోడ్స్ ఉండొచ్చు, మెట్రో విస్తరణ ఉండొచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి రావడానికి అవసరమైన ప్రణాళికల్ని ఈరోజు ఈ పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీలో భాగస్వాములను చేస్తున్నాము. దీన్ని షార్ట్ ఫామ్లో ప్యూర్ అని మనం పిలుచుకోదలుచుకున్నాం. మనకు ఆ సముద్రము లేకపోవడం వల్ల ఈరోజు మనము హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది, దేశ ప్రధానమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ప్రాథమికంగా మేము అందరం కూడా ఒక ఆలోచనకు
ఒక అంగీకారానికి వచ్చినాం. ఇక మూడవది రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బార్డర్, రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ. అంటే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా వ్యవసాయ ఆధారిత ప్రణాళికలు చాలా తక్కువగా ఉన్నాయి. గతంలో ఏ విజన్ ఏ పాలసీ డాక్యుమెంట్ చేసినా అర్బన్ బేస్డ్ పాలసీ తీసుకొచ్చేది. ఇప్పుడు మేము వ్యవసాయాన్ని, గ్రామీణ ప్రాంతాలను, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు. ఈ స్టేట్ ఎకానమీలో వాళ్ళని స్టేక్ హోల్డర్స్గా మార్చదలుచుకున్నాము రైతులను. అందుకే రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బార్డర్ వరకు రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ కింద దిస్ ఈజ్ కాల్డ్ రేర్, ఒక రేర్ పాలసీని మనం తీసుకొస్తున్నాం. మీకు తెలంగాణ ముఖ చిత్రాన్ని చూస్తే క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజన్ ఎకానమీ, రేర్ అంటే రూరల్ అగ్రి రీజన్ ఎకానమీ. తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రంగా ప్రజలకు న్యూట్రిషన్ ఫుడ్ ఎట్లి వాళ్ళను ప్రణాళికలు చేస్తాం. దీని ద్వారా ఈరోజు ఎడ్యుకేషన్ అన్ని గ్రామాలకు చేరింది. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలకు కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థ చేరుకున్నది. నాణ్యమైన విద్య తర్వాత సాంకేతికపరమైన విద్యను అందించాలనేది ఈరోజు మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి సంబంధించి సింగిల్ టీచర్ స్కూల్స్ నుంచి చిన్న చిన్న మారుమూల తండా, గూడెం నుంచి మొదలు పెడితే మహానగరమైన హైదరాబాద్ వరకు విద్యా వ్యవస్థలో ప్రక్షాళనం తీసుకురావడమే కాకుండా అంతర్జాతీయ విద్యా సంస్థల్ని రాష్ట్రానికి రప్పించి ఒక నాలెడ్జ్ హబ్గా క్రియేట్ చేయదలుచుకున్నాం. నాలెడ్జ్ హబ్గా క్రియేట్ అయితే ఆటోమేటిక్గా పెట్టుబడులు వస్తాయి. సాంకేతిక నిపుణులు, సైంటిస్టులు ఇక్కడ అందుబాటులో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. పెట్టుబడులు, లాభాలను వెతుక్కుంటూ వస్తాయి. మాకు రోల్ మోడల్ చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా అండ్ సింగపూర్. ఆ దేశాలు వేగంగా ఎలా అభివృద్ధి చెందినాయి, ప్రపంచ దేశాలలో బలమైన ఆర్థిక వ్యవస్థగా చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా అండ్ సింగపూర్ ఏ విధంగా రాణించినాయో వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం. వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం. మా పోటీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకనో, తమిళనాడో, ఇంకో రాష్ట్రమో కాదు. మా పోటీ అభివృద్ధి చెందిన దేశమే. చైనా, జపాన్, జర్మన్, సింగపూర్, సౌత్ కొరియాతో మేము పోటీ పడదలుచుకున్నాము. వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం. వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం. ఆయా దేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించదలుచుకున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులను పక్కన పెడితే ఊర్కో బిఎల్ఆర్ పనులు వెంటనే మొదలు పెట్టకపోతే రైతుల పక్షాన పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించకపోతే రైతు బంధు పథకం పూర్తిగా బంద్ కావడం ఖాయమన్నారు. మక్కా, సోయాబీన్కి ఇప్పటిదాకా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లో చెల్లింపులు చేస్తున్నామన్న సీఎం 48 రోజులు అయిపోయినా ఇప్పటివరకు రూపాయి కూడా చెల్లించలేదని మండిపడ్డారు. సాగు చేసిన భూమికే రైతు బంధు ఇస్తామని చావు కబురు చల్లగా చెప్పారన్నారు. 11 సార్లు రైతు బంధు ఇచ్చామన్నారు హరీష్ రావు. కరోనా కష్టకాలంలో కూడా రైతులకు రైతు బంధును కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. నువ్వు మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం, తులం బంగారం వచ్చేదాకా అడుగుతాం, రుణమాఫీ అయ్యేదాకా అడుగుతాం. రుణమాఫీ అయిందా? సగం మంది కాదు రుణమాఫీ. రుణమాఫీ ఇస్తా అన్నాడు, పావులు చేసిండు, ముప్పావులు ఎక్కొట్టిండు. పావులు ఇచ్చిండు, ముప్పావులు ఎక్కొట్టిండు. మిక్కిలు మీద పడ్డాయి. 2 లక్షల మీద ఒక్కరికి కాలే, లక్షలోపు పావులు అయింది, 12 మందికి ఎక్కొట్టిండు. ఇక రుణమాఫీ అయిపోయింది. డబ్బలు రాలేసి చూసుకుంటారు రేవంత్ రెడ్డి. శంకరపేట కసిన్ కాడ రేవంత్ రెడ్డి రమ్మని రుణమాఫీ అయిందో కాలేదో మా బిడ్డలు చెప్తారు. రమ్మంటే వస్తాడు, ఎక్కపల్లి పోలీస్ జీవులు, ముగడపల్లి పోలీస్ జీవులు పెట్టుకుని ఒక్కని రమ్మని. యాసంగి పంటల బోనస్ అన్నాడు. సన్నబడ్డు వండించిండు. యాసంగిలో మనం వడ్లు అక్కడ బోనస్ పడ్డదా? యాసంగి బోనస్ ఎగబెట్టి అన్ని దొంగ మాటలు, అబద్ధం, మోసం. ఇవాళ విషయం మీకు కూడా అర్థమైంది. కానీ మనం కూడా మోసపోవద్దు. అన్ని అర్థమైన తర్వాత ఈ ఎన్నికలే మీకు ఆయుధం, ఈ ఓట్లే మీకు వజ్రాయుధం. ఇక్కడ శంకరంపేట మండల అందరు సర్పంచ్ అభ్యర్థులు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు అంటే ఏమంటారు, ఇంకా యాసంగి పంటకట రైతు బంధు అందరికి ఇయ్యకట. ఎవరైతే పంట వేస్తారో వాళ్ళకే ఇస్తారట, మీతోనే ఎగబెట్టారట. ఇప్పుడు మనం పత్తి వేస్తాం, పత్తి ఒకటే పంట ఉంటుంది, 2 ఉంటాయి. రామ్ చెరుకు వేసిన వాళ్ళకు రామ్, ఇక అందరికి కందులు వేసిన వాళ్ళకు రామ్, మొత్తం ఎగబెట్టా అని చెప్పి కూర్చున్నారు. ఇక ఈ డబ్బల ఓట్లు పడాలి, యాసంగిలో రైతు బంధు ఎగబెట్టాలి.
ఇప్పటికే కరెంట్ వస్తున్నా అదే బావి కాడ మోటార్లు కాలుతున్నాయి, రాత్రి కూడా కరెంట్ ఉండలేదు బావిల కాడ. ఇవాళ ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. పంటలకు మక్కలు అమ్మితే ఇదివరకు పైసలు పట్టలేవు, సోయాబీన్ అమ్మితే పైసలు పట్టలేవు, పత్తికి ధర వస్తలేదు, రైతులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మా యువతకు ఊరించిండు ఎల్లెలకల పడేసింది. అది వికసించక ముందే వాడిపోయింది రాజీవ్ యువ వికాస్. అంత బోగస్ మాటలు, అంత దోపిడి రాజ్యం వచ్చింది కాంగ్రెస్ హయాంలో. అదే కనీసం కేసీఆర్ వేసిన రోడ్లకు మొన్న వానలకు వెళ్ళిన పొక్కలు పడితే ఇంకా డాంబర్ పోసే తెలియలేదు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ అందరు బండి మీద పడి కాలు చేతున్న పరిస్థితి ఉన్నది. ఏమైపోయింది కాంగ్రెస్ పాలన ఆలోచించింది. ఏమన్నంటే ఆడోళ్ళకి బస్సు ఫ్రీ పెట్టేమంటారు, ఆడోళ్ళకి ఫ్రీ పెట్టి మగోళ్ళకి డబుల్ టికెట్ కొట్టింది. యాడ్ చేసుకోండి ఊళ్ళల్లో ఊరికి ట్రాక్టర్ పెట్టి కేసీఆర్ ఉండగా పొద్దుగానే చెత్త బండి వచ్చి చెత్త తీసుకపోవు. రోజు మంచి నీళ్ళు వస్తుండే, ఊళ్ళన్నీ తెల్ల బుగ్గలు వేసిండు కేసీఆర్. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక బుగ్గలు వేసుకోవడం లేదు, చెత్త బండ్ల డీజిల్ పోసే పరిస్థితి లేదు, రోజు ట్రాక్టర్ వచ్చే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. మాటలు తప్ప చేతలు లేవు. ఏమనంటే పోలీసు వాళ్ళని పెట్టుకోండి. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, కాలే కాదన్న తెలంగాణ తెచ్చిన వాళ్ళం, కేసీఆర్ వారసులం, కేసీఆర్ బిడ్డలుగా, కేసీఆర్ కార్యకర్తలుగా నువ్వు ఎన్ని బెదిరించినా నిన్ను అడుగుతూనే ఉంటాం బిడ్డ. బంగాళాఖాతంలో బలహీనపడ్డ దిత్వా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా మారింది. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకున్న ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండంగా మారింది. వాయుగుండం తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తున్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. చెన్నైకి 140 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి 90 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైందని తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల నుంచి 80 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం ఏర్పడినట్లుగా తెలిపింది వాతావరణ శాఖ. ఈ వాయుగుండం ఉత్తర దిశగా ప్రయాణిస్తూ మరింత బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దంటూ సూచిస్తోంది వాతావరణ శాఖ. మరోవైపు తెలంగాణలోని 4 జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే దక్షిణ తూర్పు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. దిత్వా తుఫాన్ హెచ్చరికలతో నెల్లూరులో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన చేశారు. పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చినా స్థానిక టీడీపీ నేతల దృష్టికి తెస్తే తక్షణ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చిన మంత్రి 13వ డివిజన్ ప్రణతి అపార్ట్మెంట్ వద్ద సైడ్ డ్రైన్ పనులు పరిశీలించి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. డ్రైన్లలో సిల్ట్ తీయడం వల్ల నగరంలో ఎక్కడా వర్షపు నీరు నిలవలేదని, పనులన్నీ పూర్తయితే నెల్లూరుకు ముంపు సమస్య తీరిపోతుందన్నారు మంత్రి నారాయణ. గత 3 రోజుల నుంచి తుఫాను ఇటు చెన్నై, అదేవిధంగా ఆంధ్ర యొక్క బార్డర్ అంటే నెల్లూరు ఆ పరిసర ప్రాంతాల్లో క్రాస్ అవుతుందని. అయితే ఈరోజు వస్తున్న దీని ప్రకారం ఏంటంటే అది పాండిచ్చేరి, తమిళనాడు బార్డర్ మధ్య చేస్తుందని. దానివల్ల నెల్లూరు, తిరుపతి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో హెవీ రెయిన్స్ ఉంటాయని యాక్చువల్గా ఆ ఉద్దేశంలో ఈరోజు అధికారులతో, కమిషనర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మిగతా యొక్క కమిషనర్లు, అదేవిధంగా కార్పొరేటర్లతో వివిధ ప్రాంతాలను యాక్చువల్గా పరిశీలించడం జరిగింది. ఎక్కడికి పోయినా ఎక్కడ ఒక చుక్క నీరు లేదు. నిజంగా ఇంత చక్కగా సిల్ట్ జీతం కానీ డ్రైన్స్ని మెయింటైన్ చేసిన అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే 2024లో ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే ఇమ్మీడియట్గా ఇది జూన్ నెల వచ్చింది.
వర్షాలు వచ్చే లోపల రాష్ట్రంలో సిల్ట్ తీయించని ఒక ఆదేశించారు. ఫస్ట్ వర్క్ దాని మీదే ఒక 150 కోట్ల రాష్ట్రంలోని మున్సిపాలిటీస్ కూడా ఫండ్స్ ఇచ్చి సిల్ట్ స్పెషల్ డ్రైవ్ చేశాం. దానివల్ల గత తుఫాను వల్ల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిగింది. నెల్లూరు జిల్లాలో హయ్యెస్ట్ రెయిన్ ఇచ్చింది 11 సెంటీమీటర్లు, కానీ ఎక్కడ ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకపోయింది. దీనికి కారణం వాడు చేసిన పనులు. అంతేకాకుండా అనేకమైన పనులు ఈరోజు నెల్లూరులో యాక్చువల్గా డెవలప్ అవుతున్నాయి. వాటన్నిటి కూడా వాడిని 5 దగ్గర పరిశీలించాను. 13వ డివిజన్లో ఒక ట్రైన్ పరిశీలించాను. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. గంజాయి బ్యాచ్ చేతిలో హత్యకు గురైన పెంచలాయి మృతిపై కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు శ్రీధర్ రెడ్డి. హత్య కేసులో ప్రధానంగానే వినిపిస్తోన్న పేరు వైసీపీ కార్యకర్త అరవ కామాక్షి. నిజం కాదా అంటూ కూడా శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన కాకానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం విషయాలు ఏం తెలుసన్నారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. కూడా కలిసి పనిచేసే వ్యక్తులు. మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి అదేవిధంగా పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆ యొక్క ఎవరైతే హత్య చేశారో వారు తెలుగుదేశం పార్టీ చెందిన వ్యక్తులు అని చెప్పని మాట్లాడటం జరిగింది. ఈ మాటల్ని కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి విచక్షణకే వదిలేస్తున్నా, నిజాలు తెలుసుకోకుండా ఎక్కడో సర్వేపల్లిలో రాజకీయాలు చేసే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు రూరల్లో వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా ఎవరో చెప్పిన మాటలు విని ఈ విధంగా మాట్లాడారా? లేదు తనకు తానే అన్ని విషయాల మీద కూడా ఏదో రకంగా తెలుగుదేశం పార్టీ. ఇక దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. 17 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేయగా సౌత్ ఆఫ్రికా 332 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బ్యాటింగ్లో కోహ్లీ 135, రాహుల్ 60, రోహిత్ 57 పరుగులతో రాణించారు. ఫామ్ తగ్గిందని తన సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేసిన వాళ్ళందరికీ తనకి కలిసొచ్చిన రాంచీ మైదానంలో బ్యాట్తో గట్టి సమాధానమే చెప్పాడు విరాట్ కోహ్లీ.